Hallelujah. Praise the Lord. I welcome you all for the fasting prayer. ఫీస్టింగ్ అన్నాం అనుకోండి, చాలా మంది ఉంటారు కదా. ఫెలోషిప్కి ఎప్పుడు రాని వాళ్ళందరూ వచ్చేసింటారు. ఫీస్టింగ్ అంటే ఒక న్యూస్ పోవాలా, అక్కడ ఫీస్టింగ్ అంటే వాళ్ళు వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు. ఫాస్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు జనాలు, బికాస్ దే డోంట్ నో ది పవర్ బిహైండ్ దట్. నిజంగా నీకు ఫాస్టింగ్లో ఉన్న శక్తి నీకు తెలిస్తే you will always love to do that. Hallelujah. Hallelujah. Amen. జనాలు ఎంతసేపు శారీరకమైన వాటిని గురించి ఆలోచిస్తుంటారు. ఈవెన్ క్రిస్టియన్స్ అనుకున్నా కూడా మనకు సుఖంగా ఉండే వాటిని ఇష్టపడతారు, కానీ భోజనం లేకుండా ఏం అవసరం అబ్బా, భోజనం లేకుండా లేకపోతే ఇంకేది లేకుండా ఎందుకు అవసరము. బట్ లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఏం చేస్తున్నామా? సేవ చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవ జీవితాలలో ఏమనుకుంటామంటే మేము సేవ చేస్తున్నాము అంటుంటారు. మేము సేవ అంటే ప్రీచింగ్ అంటే సేవ అనుకుంటారు. ఒక మినిస్ట్రీ పెట్టుకుంటే సేవ అనుకుంటారు. కాదు. ఇక్కడ దేవుని వాక్యం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకు క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఒక స్త్రీని గురించి చెప్తున్నారు. అన్న ఈమె పేరు. ఆమె ఒక యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. ఆమె ఏం చేస్తుందంట, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి కావలసిన సేవ ఏంటంటే పలానా మినిస్ట్రీ అని పెట్టుకోవడం కాదు. దేవునికి కావలసిన సేవ ఏంటంటే ఎంత బాగా ప్రీచింగ్ చేసినావు, ఎన్ని అద్భుతాలు చేసినావు, ఎన్ని ఇది చేసినావు, అది కాదు. దేవునికి కావలసిన సేవ ఏంటి అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా లేదా, అదే సేవ. ఇంకొక చోట చూపించండి ఎక్కడన్నా దేవునికి సేవ చేస్తున్నారు అనే పదంలో ఇవన్నీ కాకుండా, ఉపవాస ప్రార్థన కాకుండా వేరేది ఏదైనా ఉందా బైబిల్లో? లేదు. నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు అంటే నువ్వు దేవుని వెతుకుతావు. యు విల్ సీక్ గాడ్. ఎట్లా? నువ్వు ఉపవాసం ఉంటావు. ఉపవాసం అంటే ఏంటంటే నీ శరీర క్రియలను, నీ శరీరాన్ని నువ్వు త్యజించుకుంటున్నావు. నువ్వు శరీర సంబంధమైన విషయాలను త్యజించి నేను దేవునితో గడుపుతాను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయకుండా ఉన్నారనుకోండి, డైటింగ్ అది. ఉపవాసం ఉంటావు దేనికి? జనాలు ఏమనుకుంటారంటే పనిలో పని అవుతుంది, నేను ఉపవాసం ఉన్నట్టుంటుంది, నేను అది కాదు. నీ యాటిట్యూడ్ ఏముండాలంటే నేను ఉపవాసం ఉంటాను, నేను దేవుని వెతుకుతాను, నా శరీరాన్ని నేను త్యజిస్తాను. ఎప్పుడైతే నేను శరీర క్రియలను త్యజిస్తాను అంటావో ఆటోమేటిక్గా నీ సగం అవుతుంది నీ వెయిట్ లాస్ కావాలనుకుంటున్న వాళ్ళ గురించి చెప్తున్నా. వెయిట్ లాస్ కావాలనుకుంటూ నీ యాటిట్యూడ్లో ఏముంటుంది, నేను ఫాస్టింగ్ చేస్తే వెయిట్ తగ్గుతానేమో అనుకునే వాళ్ళు, అది తప్పు. యువర్ యాటిట్యూడ్ షుడ్ బి లైక్, నేను దేవుని వెతుకుతాను. నేను ఈ ఉపవాసంలో అంటే నా శరీరాన్ని ఒక టిఫినో, ఒక లంచో, లేకపోతే డిన్నరో అన్నీ వదులుకొని దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలంటే నీ శరీరాన్ని నువ్వు సప్రెస్ చేస్తున్నావు. హల్లెలూయా. ఈమె 84 ఏళ్ల వయసు, ఈమె స్త్రీ. ఆమేన్. కొంతమందిని చూస్తాం టైం టు టైం తినాల, వాళ్ళు టైంకు ఒక 9 అయితేనే ఏదోటి పడాలా, 10కి మళ్ళీ ఇంకోటి పడాలా, 11 ఏమంటే డయాబెటీస్ అండి మాకు. ఈమెమంటుంది 84 years, షీ వాజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. ఆమె దేవుని సేవ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని సేవ చేస్తావో యు విల్ బి ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఏ సిక్నెస్ నీ దగ్గరికి రాదు. నువ్వు దేవుని సేవ చేయాలా అనే ఆలోచన నీకున్నట్టయితే, ఆమేన్. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ మినిస్ట్రీ. నేను ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మినిస్ట్రీ కాదు, ప్రీచింగ్ కాదు, ఏవి కాదు. నువ్వు దేవుని సేవ చేయడం అంటే నీవు దేవునితో ఒంటరిగా గడపడమే దేవునితో సేవ చేయడము. ఆమేన్. నువ్వు ఒంటరిగా ఉపవాసముతో ప్రభువును నీవు ఇద్దరం ఒకటే తండ్రి అని దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.
దెర్ ఈస్ పవర్. నీకు తెలియకుండానే యూ విల్ బి రిసీవింగ్ ది పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా యేసుక్రీస్తుని గురించి చూస్తాం, చాలా చోట్ల చెప్తారు యేసుక్రీస్తుని గురించి. ఆయన జనసమూహములందరినీ పక్కకు పంపించి ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిందంట. రాత్రంతా గడిపిండంట, మళ్ళీ పొద్దున వచ్చిండంట. రాత్రంతా ఏం చేసిండు? ప్రార్థన చేసుకున్నాడట. హల్లెలూయా. కొన్నిసార్లు పొద్దునే ఉదయకాలమే పెందలక్కడనే లేచి ఆయన పోయి ప్రార్థన చేసుకునేవాడు. వీలైనంత ఎక్కువ దేవునితో గడిపేవాడు ఆయన. హల్లెలూయా. ఆయనే దేవుడు, కానీ శారీరకంగా వచ్చిండు కాబట్టి శరీర సంబంధమైన క్రియలను ఆయన ఎప్పటికప్పుడు వాటిని తగ్గించడం కాదు, వాటిని నాశనం చేసుకునేవాడు తన జీవితంలో. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడే మాట ఏంటంటే, యేసుక్రీస్తు మనలాంటి వ్యక్తే శారీరకంగా. మనలాగనే ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన శోధింపబడ్డాడు, కానీ ఒక్క పాపం కూడా చేయలేదు. ఒక్క పాపం కూడా చేయకపోవడానికి కారణం ఏమంటే, టైం టు టైం హీ వాజ్ వాకింగ్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్. టైం టు టైం ఆయన దేవునితో గడిపేవాడు. ఏ టైం దొరికినా దేవునితో ఎక్కువ సహవాసంలో ఉండేవాడు. హీ యూస్ టు ఫాస్ట్ అండ్ ప్రే. హల్లెలూయా. జనాలు ఏమనుకుంటారంటే యేసు ప్రభు 40 దినాలు ఫాస్టింగ్ చేసి మళ్ళీ చేయలేదు అనుకుంటారు. కాదు, హీ హ్యాడ్ ది హ్యాబిట్ ఆఫ్ ఫాస్టింగ్. యేసు ప్రభు రెగ్యులర్గా ఫాస్ట్ చేసేవాడు. రెగ్యులర్లీ హీ యూస్ టు ఫాస్ట్. హల్లెలూయా. సో ఈ 84 సంవత్సరముల స్త్రీ ఏం చేస్తుందంట? ఆమె ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేస్తూ ఉన్నది. నిజంగా సేవ చేయాలనుకుంటున్నారా ఎవరైనా? నేను దేవునికి సేవ చేయాలనుకుంటున్నా, ఫస్ట్ ఫాస్టింగ్ చేయండి. ఫస్ట్ బీ ఆన్ ఫాస్ట్. ఫాస్టింగ్ చేస్తూ దేవునితో గడపడం. ఫాస్టింగ్ చేస్తూ ఉద్యోగాలు చేసుకోవడం కాదు, ఫాస్టింగ్ చేస్తూ వేరే పనులు చేయడం కాదు, ఫాస్టింగ్ చేస్తూ టీవీ న్యూస్ చూడడం కాదు, ఫాస్టింగ్ చేస్తూ ఇంకా యూట్యూబ్లో అవి ఇవి చూడడం కాదు. ఫాస్టింగ్ అంటే యూ కీప్ యువర్ సెల్ఫ్ away from the whole world and you keep yourself in the presence of God. Hallelujah. So this is the main concept. నువ్వు దేవుని సేవ చేస్తున్నావంటే ఫాస్టింగ్ చేస్తావు. నువ్వు దేవుని సేవ చేయట్లేదు అంటే ఫాస్టింగ్ చేయవు. అంటే నువ్వు ఫాస్టింగ్ చేయట్లేదంటే దేవుని సేవ చేయట్లేదని. బ్రదర్ నాకు టైం లేదు బ్రదర్, నేను ఆడ మెసేజ్లు చెప్పాలా, ఈడ మెసేజ్లు చెప్పాలా, నేను చాలా బిజీ ప్రీచర్ను. నువ్వు బిజీ ప్రీచర్ కా, నువ్వు ఎవరైనా కా, నువ్వు ఫాస్టింగ్లో దేవునితో గడిపితేనే నువ్వు సేవ చేస్తున్నట్టు దేవునికి. హల్లెలూయా. మరి బయట ప్రపంచంలో నేను చాలా మందికి నేను కనిపిస్తున్నా, నేను చాలా మందికి చేస్తున్నా, అది కాదు. దేవుని దృష్టిలో అది సేవ కానే కాదు. హల్లెలూయా. సో ప్రేయర్ అనేది ఏంటంటే, దిస్ ఇస్ ది కాన్సెప్ట్ బై గాడ్. మనుషులు కాన్సెప్ట్ కాదు ఇది, దేవుడే మన కోసం తయారు చేసిన కాన్సెప్ట్. దేవుడు మనిషి దేవునికి దూరం అయిపోయాడని తెలిసినప్పుడు ఇక దేవుడు ఏం చేసిండు? మనిషిని దగ్గర చేసుకోవడం కోసము, మనిషి అవసరతలు తీర్చడం కోసము గాడ్ హిమ్సెల్ఫ్ బ్రాట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్. మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను. ప్రార్థన ఎట్లా చేయాలో యేసు ప్రభు నేర్పించిండు. హల్లెలూయా. బైబిల్లో సో మచ్ బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఏంటంటే, ప్రార్థన ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎన్ని టైప్స్ ఉన్నాయి ప్రార్థనలు, అన్ని విషయాలు మనకు బైబిల్లో క్షుణ్ణంగా రాయబడి ఉంటున్నాయి. ఆమేన్. అయితే ఒక ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్, ఇప్పుడు అందరం వచ్చి ఉంటున్నాం ఇక్కడ. ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈస్ మెయిన్ ఎలక్షన్స్. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మన పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, మన సొంత అవసరతలు ఉంటాయి. ఫస్ట్ మనవి చూసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఎలక్షన్స్. ఓకే. సో ఫస్ట్ ఏంటి, మనకున్న ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయునప్పుడు, ఇప్పుడు మనం ప్రార్థన చేయటానికి మనం పూనుకుంటాం. ప్రార్థన చేస్తుండగానే నీవు ఏమి కావాలా, నువ్వు ఏమి పొందాలనుకుంటున్నావో అవి పొందినాను అని ప్రార్థనలో ఆమేన్ అనక ముందే నువ్వు నిశ్చయించుకోవాలా. నేను ఈ ప్రార్థన చేశాను కాబట్టి ఇది అయిపోయింది, నేను పొంది ఉంటున్నాను. దేవుడు నా మాటలు విన్నాడు, నా మనవిని ఆయన అర్థం చేసుకున్నాడు, ఆయన నాకు మంచి చేసే దేవుడు, నేను సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు, కాబట్టి ఆయన నాకు ఇది ఇచ్చేసిండు అని మనసులో అనుకున్న తర్వాత
లాస్ట్లో ఆమేన్, నేను పొందుకున్నాను అని ఎప్పుడైతే నువ్వు అంటావో ఆ తర్వాత నువ్వు పొందుకుంటావు. మరోసారి చదువు అది మాట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. ఎప్పుడు పొంది ఎప్పుడు నేను పొంది ఉన్నాను అని నువ్వు నమ్మాల. అవి నువ్వు నిజంగా పొందలేదు, అది నిజానికి నువ్వు ఆత్మీయ లోకంలో పొంది ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నేను పొంది ఉన్నాను అన్నప్పుడు ఆత్మలోకంలో అవి రెడీ అయిపోయి ఉంటాయి, కానీ ఫిజికల్ రూపంలో అవి వచ్చిండవు. అర్థమవుతుందా? ఫిజికల్గా నీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 లక్ష రూపాయలు ఎట్లయినా నాకు కావాలా అనుకుంటున్నావు, 1 lakh rupees, లేదా కొందరు 10 లక్షలు కావాలనుకుంటున్నారు. అవసరతలను బట్టి ఎంత కావాలనుకుంటే డోంట్ బ్రింగ్ యువర్ రీజనింగ్. ఇక్కడ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఎవరిస్తారు లేబ్బా నాకు, ఎట్లొస్తుంది లేబ్బా నాకు అనే యాటిట్యూడ్తో పోవద్దు. ఫస్ట్ నీ రీజనింగ్ తీసుకోవద్దు, నీ రీజనింగ్ గురించి ఆలోచించొద్దు. నాకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా, నాకేమన్నా వచ్చేది ఉందా ఆలోచించొద్దు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తుంది దేవుడు ఇస్తాడు అని వెళ్తున్నావు. ఫర్గెట్ అబౌట్ అదర్ సోర్సెస్. ఏ సోర్స్తో నీకు సంబంధం లేదు. వాట్ ఎవర్ బి ది అమౌంట్ డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అవసరం ఉండొచ్చు, ఏదైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రార్థనకు, నువ్వు ప్రార్థన చేయున్నప్పుడే నువ్వు అడిగినావు ఆ అమౌంట్ను, లేకపోతే ఇంకొక ఏదైనా విషయమును, వెంటనే నేను అడిగాను కాబట్టి నేను పొంది ఉన్నాను అని నువ్వు నమ్ము. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు కాబట్టి నాకు ఇస్తున్నాడు, నా మంచితనం బట్టి కాదు ఆయన ఇచ్చేది, ఆయన మంచోడు కాబట్టి నాకు ఇస్తున్నాడు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, నువ్వు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నావు, దాన్ని బట్టి కాదు దేవుడు ఇస్తున్నది, ఆయన మంచితనం బట్టి నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు యాటిట్యూడ్ ఏమున్నానంటే, హీఈస్ ఎ గుడ్ గాడ్, హీఈస్ ఎ గాడ్ హూ బ్లెసెస్ మీ, హూ వాంట్స్ టు బ్లెస్ మీ. సో నువ్వు ఏ అమౌంట్ కోసమైనా లేకపోతే ఏ ఫిజికల్ నీడ్ కోసమైనా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడే నేను దాన్ని పొంది ఉన్నాను అని నువ్వు నమ్ము, అప్పుడు అవి మీకు ఇవ్వబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అవి ఆత్మలోకంలో రెడీగా సిద్ధంగా ఉంటాయి. నువ్వు నమ్మినాను ఆమెన్ అన్న తర్వాత ఇంకా అయిపోయింది, అవి నీకు ఫిజికల్ రెల్మ్లో వస్తూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. అర్థమవుతుందా? సో దెర్ ఈస్ అ టైం పీరియడ్. నీకు స్పిరిచువల్ రెల్మ్లోంచి ఫిజికల్ రెల్మ్లోకి ఏదైనా ఒక వస్తువు రావడానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో నెగటివ్ మాటలు మాట్లాడద్దు. నువ్వు నమ్మినావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే మాట, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు అడిగినవన్నీ పొంది ఉన్నావని నువ్వు నమ్ముడి, అప్పుడు మీకు అవి ఇవ్వబడును. నువ్వు నమ్మినాను అన్న తర్వాత ఏమబ్బా 2 రోజులు అవుతుంది ఇంకా నేను అడిగినది రాలేదు, ఏమో దేవుడు విన్నాడో లేదో అంటే యు ఆర్ క్యాన్సలింగ్ ఇట్. నీ నెగటివ్ వర్డ్స్ దాన్ని క్యాన్సిల్ చేస్తాయి. నమ్మడం అంటే ఏంటంటే నువ్వు నమ్మినాను అని దాంతో నువ్వు విశ్వాసంతో గట్టిగా నిలబడి ఉండడం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అసలు కదలకూడదు, ఇంకా ఆ మాట నుంచి కదలకూడదు. నేను నమ్మినాను, నేను పొంది ఉంటున్నాను, నేను నమ్మిన. చాలా మంది అంటుంటారు అప్పుడు వచ్చి, నువ్వు భలే ప్రార్థన చేసినావు ఏం రాలేదు కదా. ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? నేను పొందినాను అంతే. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, పాల్ యంగిచౌ. హీ వాజ్ స్టార్ట్ చేసినప్పుడు చర్చ్ అసలు ఏమీ లేదంట, బొక్కలు ఉండే టెంట్. ఆ టెంట్ లోపల అదే చర్చ్, అదే పండుకుంటాడు ఆయన మనిషి. అయితే తర్వాత ఇంకొక టెంట్ చర్చ్ ఇంకోటి పెట్టుకున్నాడంట, ఎందుకంటే కొంచెం జనాలు ఎక్కువ వస్తున్నారు. సో ఆయనకి ఏమనుకున్నాడంట, నాకు ఒక టేబుల్ కావాలా, నాకు ఒక చైర్ కావాలా, నాకు ఒక సైకిల్ కావాలా. అంటే ఆ కాలంలో సైకిల్ కూడా చాలా కష్టం, యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ ఆ టైం తర్వాత కష్టంలో ఉండినాడంట ఆయన. సో చర్చ్లో అందరికీ ఓ రోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పిండంట, నువ్వు టేబుల్ అడుగుతున్నావు, మరి టేబుల్ ఏం డైమెన్షన్సో నాకు తెలియదు కదా అంటే కొలతలు చెప్పిండంట దేవునికి, నాకు ఇంత లెంగ్త్, ఇంత హైట్ ఉండాలి, నేను కూర్చోడానికి ఇంత చైర్ కావాలి, నాకు ఒక సైకిల్ కావాలి. తర్వాత చర్చ్కి వచ్చిండంట. చర్చ్కి వచ్చేసి ఒకరోజు చెప్పేసిండంట అందరికీ, నా దగ్గర ఒక టేబుల్ ఉంది, నా దగ్గర ఒక చైర్ ఉంది, నా దగ్గర ఒక సైకిల్ ఉంది. చర్చ్లో కాంగ్రిగేషన్ ఫుల్ డౌట్ వచ్చిందంట, సైకిల్ ఉంటే నడుచుకుంటే ఎందుకు వచ్చిండు పొద్దున అనిపిస్తుంది కదా. సైకిల్ ఉంటే మనిషి నడుచుకుంటూ వచ్చిండు ఏంది అని చెప్పి
ఆయన పాస్టర్ ఇంటికి పోతున్నప్పుడు కూడా కొందరు ఉంటారు కదా తులువలు, ఆయనక చూసుకుంటూ పోయినట్ట, ఎట్లా నడుచుకుంటూ పోతున్నాడు, వీళ్ళు కూడా ఎంట పోయినారట. పోయి ఇంటికి పోతేనే ఏం మీరు వచ్చినారు అంటే, సైకిల్ ఉందన్నావు ఏది చూపి, టేబుల్ ఉన్నావు ఏది చూపి, చైర్ ఉందన్నావు ఏది చూపి. ఆయన అన్నాడంట ఉన్నాయి అన్నాడంట. ఏడున్నాయి చూపి అన్నాడు. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను పొందుకున్నాను, ఐఎమ్ నౌ ప్రెగ్నెంట్ అన్నాడంట. ఐఎమ్ ఏ ప్రెగ్నెంట్ విత్ సైకిల్, ఐఎమ్ ఏ ప్రెగ్నెంట్ విత్ చైర్ అండ్ టేబుల్ అని చెప్పాడంట. నవ్వుకున్నారట చర్చ్ మెంబర్సే, చర్చ్కి వచ్చే వాళ్ళే. మన పాస్టర్కి పిచ్చి ఎక్కువ అయిపోయినట్టుంది, పిచ్చోని లెక్కున్నాడు అని కొందరు వెళ్ళిపోయినారంట. ఈయనతో ఉంటే మనకు పిచ్చి ఎక్కుతుంది అని చెప్పి వెళ్ళిపోయినారు. వెరీ సూన్ హీ హ్యాడ్ ఎ చైర్. ఏ డైమెన్షన్స్ అయితే ఆయన దేవునికి చెప్పిండో, ఏ చైర్ అయితే ఎంత సైజ్ అయితే ఉండాలని కోరుకున్నాడో, సైకిల్ కూడా మంచి సైకిల్ ఆయన ఏదైతే కోరుకున్నాడో అటువంటిదే దేవుడు ఆయనకు అనుగ్రహించుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో నెగటివ్ వర్డ్స్ ను ఎంటర్టైన్ చేయొద్దండి. మీరు ప్రార్థన చేస్తున్నారు మీ సొంతం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మెడికల్ సీట్ కావాలా, యూ ప్రే దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఇన్ జీసస్. నేను పొందుకున్నాను అంతే. ఇంకా నేను పొందుకున్నాను, టైం పడుతుంది అది రావడానికి, రిజల్ట్స్ రావడానికి, ఇంకేదైనా జరగడానికి టైం పడుతుంది. స్టిల్ ఎవరేం చెప్పినా కూడా నేను పొందుకున్నాను. నీకు తక్కువ మార్కులు వచ్చింది, లేదు నేను పొందుకున్నాను. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ మార్క్స్, డోంట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నీ సొంతం సంబంధించినవి ఏవి ఆలోచించొద్దు. నీవు పెటిషన్ దేవునికి చెప్పినావు, ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. మధ్యలో ఎవరితో సంబంధం లేదు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? సో వాట్ సో ఎవర్ యు వాంట్. ఇంగ్లీష్ లో ఉన్న పదం ఏం చదవండి, ఇంగ్లీష్ లో చదవండి అది. Therefore I say unto you, what things soever ye desire when ye pray, believe that ye receive them. What things soever అంటే నీకు ఇష్టమైనది ఏదైనా, మీరు అడుగు వాటినెల్లను, అంటే నీవు ఏం అడుగుతావు అడుగు. కొన్ని అడిగి ఎక్కువ అడుగుతున్నానేమో దేవునికి, కొంచెం తగ్గిద్దాంలే దేవునికి కష్టం లేకుండా. అవసరం లేదు. హీఈస్ ఎ గాడ్ హూ ఈజ్ అన్లిమిటెడ్. ఆయన దగ్గర ఇది లిమిట్ అన్నది లేదు. ఆయన నీ విశ్వాసం ఎంత పోతుందో నువ్వు అంతవరకు అడగొచ్చు. హల్లెలూయా. నేను చాలా టూ మచ్ అడుగుతున్నానేమో కదా, కాదు. నీవు ఎంత విశ్వాసం ఉంటుందో నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుని నువ్వు అడగొచ్చు. హల్లెలూయా. సో ప్రార్థన చేసేప్పుడు మనం when we are going for prayer now, నేను పొందుకున్నాను, ఒకసారి ప్రార్థన చేయండి, నేను ఇవి పొందుకున్నాను అని నమ్మండి. హల్లెలూయా. ఆ తర్వాత నెగటివ్ వర్డ్స్ పలకొద్దు. నువ్వు నోట్ నుంచి డోంట్ ruin what you have already got it. హల్లెలూయా. ఓకే. సో 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఫస్ట్, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక అంటే ఏంటి? డేంజర్ బెల్స్ ఉన్నాయనుకోండి, హెచ్చరిస్తారు. డేంజర్ అని పెట్టింటారు కొన్ని చోట్ల. ట్రాన్స్ఫార్మర్స్, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఎవరి దగ్గరికి లోపలికి పోకుండా డేంజర్ అని ఒక సింబల్ పెట్టుంటారు కదా. డేంజర్ అంటే అదొక హెచ్చరిక. నువ్వు దగ్గరికి పోవద్దు, ఏ టైంలో అయినా అది ఎక్స్ప్లోడ్ కావచ్చు, దగ్గర ఉంటే నువ్వు చనిపోవచ్చు, నీకు లేకపోతే దెబ్బలు తగలవచ్చు. సో హెచ్చరిక, సంథింగ్ విచ్ ఈస్ వార్నింగ్, అంటే నీకు డేంజర్ జరగబోతుంది అని చెప్పడానికి ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారంటే అది హెచ్చరిక. దట్ ఈస్ ఎ వార్నింగ్. దేనికోసం వార్నింగ్? ఐ ఎగ్జార్ట్ దేర్ ఫోర్. ఇంగ్లీష్లో చెప్పే మాట చూడండి, ఐ ఎగ్జార్ట్ అంటే ఐఎమ్ వార్నింగ్ యూ, జాగ్రత్తగా ఉండండి. దేనికోసం అంటే ఇంగ్లీష్లో రెడ్లో ఉంది చూడండి, ఫర్ ఆల్ మెన్. ఫర్ ఆల్ మెన్. ఫర్ ఆల్ మెన్ అంటే అందరు మనుషుల కోసం అని కాదు. ఆంప్లిఫైడ్ బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మెన్. నీవు ఇతరులు ప్రార్థన చేయరు, అయితే నువ్వు వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేయి. నువ్వు బిలీవరా? నువ్వు బిలీవర్ అయితే ఇతర మనుషులందరూ ప్రార్థన చేయరు, అయితే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ వర్స్ మళ్ళీ ఒకసారి చదవండి, తెలుగులోనే చదవండి.
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగాను సుఖముగాను, ఇంగ్లీష్ లో పీస్ఫుల్ లైఫ్, క్వైట్ లైఫ్. ఎంతమందికి పీస్ఫుల్గా ఉండాలా జీవితం అని కోరుకుంటారు? ఎంతమందికి డిస్టర్బెన్స్లు, గలిబిలీలు, కొట్లాటలు, తన్నులాటలు ఉండాలని కోరుకుంటారు? కావాలన్నా ఎవరికైనా కొంచెం కావాలన్నా? వద్దు కదా, బాగుండదు. గలిబిలి, గొడవ అనేది సైతాన్ నుంచి వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు సంపూర్ణంగా, నువ్వు సుఖంగా జీవించాలనుకుంటున్నావా? నువ్వు పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నావా? అండ్ దట్ పీస్ఫుల్ ఉండేది కూడా విత్ గాడ్లీనెస్ అంటున్నాడు. చూడండి, I exhort therefore first of all that supplications, prayers, intercessions, thanksgiving be made on behalf of all men, for kings and for all who are in authority, that we may lead a quiet and a peaceable life. Quiet, నెమ్మదైనటువంటి, సమాధానం కలిగినటువంటి జీవితము. అది కూడా ఏంటంటే ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ ఆనెస్టీ. గాడ్లీనెస్, దేవుని విషయాలంటేనే పక్కన వాళ్ళకి చిర్రని ఎత్తుతుంటుంది కొందరికి. సో మనం సమాధానము కలిగిన జీవితాలు కలిగి ఉండాలి, శాంతి సమాధానంతో బ్రతకాలి. అది కూడా ఏంటి? ఇన్ గాడ్లీనెస్ అంటున్నాడు, ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ డిగ్నిటీ అండ్ ఆనెస్టీ. ఆనెస్టీ అని ఉంది, ఆంప్లిఫైడ్ బైబిల్లో డిగ్నిటీ కూడా ఉంది. మర్యాదగా బతకాలి, అందరికి కావాలి కదా మర్యాద. ఇన్ కర్ణాటక లాస్ట్ ఇయర్ బిఫోర్ ది గవర్నమెంట్ చేంజ్డ్, చర్చెస్లో కొందరు వర్షిప్ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు భజనలు చేస్తుంటారు. అది మర్యాదగా ఉంటుందా? గౌరవంగా ఉంటుందా? కొందరిని ఈడ్చి బయటికి వేసి కొట్టడాలు, ఇవన్నీ కూడా. టిల్ లాస్ట్ ఇయర్ దెర్ వాజ్ హ్యావోక్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది చర్చెస్ ఇన్ కర్ణాటక. చిన్న చర్చెస్, ఎవరైనా పాస్టర్ పోతుంటే విచిత్రమైనటువంటి టార్చర్ చేసేవాళ్ళు. ఐమ్ టెలింగ్ యూ ది ట్రూత్, దిస్ వాజ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. మణిపూర్ మీకు అందరికి తెలుసు, మణిపూర్లో అల్లర్లు. ఎవరు అల్లర్లు చేస్తున్నారు? అల్లర్లు ఎవరి మీదకి జరుగుతున్నాయి? ఓన్లీ అగేన్స్ట్ క్రిస్టియన్స్. చర్చెస్, పీస్ లేదు. నువ్వు దేవుని పూజించుకుంటాను, నేను పోయి దేవుని సేవ చేస్తాను, ప్రసక్తే లేదు. అండ్ నో బడీ ఈవెన్ కేర్డ్ టు గో. అక్కడికి పోతే ఎందుకులే మాకులేని తలనొప్పి అని జనాలు. ది హైయెస్ట్ పవర్లో ఉన్న వాళ్ళు కూడా దే నెవర్ వాంటెడ్ టు గో అండ్ సీ దట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే హెచ్చరిక. పౌలు చెప్తున్నాడా, నీవు సమాధానంతో, నీవు ఒక పీస్ఫుల్ లైఫ్ జీవించాలి. ఈరోజు మనమంతా సమాధానంగా ఉన్నాం, వీఆర్ హ్యాపీ, మోర్ ఆర్ లెస్ వీఆర్ హ్యాపీ. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరి మీద ఏం లేదు. కానీ ఇది ఒక హెచ్చరిక. నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీవు అధికారుల కోసము, నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. యు నీడ్ టు ఫాస్ట్, యు నీడ్ టు ప్రే. ఇది ఒక హెచ్చరిక. లేకపోతే ఇంకో మణిపూర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో కర్ణాటక కావచ్చు, లేకపోతే ఇంకో ఏదైనా ప్లేస్ కావచ్చు. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? సో క్రైస్తవులుగా ఇది మనకు హెచ్చరిక. యు నీడ్ టు చూస్ ప్రాపర్లీ. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావా? యు మస్ట్ ప్రే, యు మస్ట్ ప్రే. అందరూ ప్రార్థన చేయరు, అందరు తిని తిరగడానికే. చెప్తున్నాను కదా, ఫీస్టింగ్ అంటే జనాలు వస్తారు, ఫాస్టింగ్ అంటే రారు. బట్ నీకు నాకు ఇవ్వబడిన కృప ఏంటంటే వీఆర్ హియర్ టు ఫాస్ట్ అండ్ ప్రే. వీఆర్ హియర్ టు చేంజ్ గవర్నమెంట్స్. వీఆర్ హియర్ టు చేంజ్ గవర్నమెంట్స్ అనుకుంటా. ఇంతమంది వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ మెజారిటీ. హల్లెలూయా. ఒక్క మనిషి, షడ్రకు మేషక్ అబేద్నగో, దే చేంజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. అక్కడున్న లా మొత్తం మార్చిపడేస్తారు. డానియల్, వన్ పర్సన్, హీ చేంజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. ఆమేన్. ఆ మాదీయులు ఒకసారి లా చేస్తే దాన్ని వెనక్కి తీయడానికి రాదు. కానీ అటువంటిది వీళ్ళు ఎప్పుడైతే దేవునితో గట్టిగా ఉన్నారో ఏదైనా కూడా వాళ్ళు మార్చగలిగినారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. చాలు.
సమాధానపరచువారు అంటే జనరల్గా అందరికి ఉండే ఆలోచన ఏంటంటే ఇద్దరు కొట్లాడితే మధ్యలో పోయి సమాధానం చేసేదేని. అది కాదు ఇక్కడ చెప్తున్నది. నువ్వు నిత్యము సమాధానాన్ని కోరుకుంటున్నావు, పరిస్థితులు గలిబిలి లేకముందే నువ్వు సమాధాన పరుస్తున్నావు. అర్థమవుతుందా? ఈవెన్ బిఫోర్ థింగ్స్ ఆర్ గెటింగ్ వర్స్ యు ఆర్ బ్రింగింగ్ పీస్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థనతో నువ్వు సమాధానాన్ని తీసుకొని వస్తావు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీ ప్రార్థనతో నీవు సమాధానాన్ని తీసుకొని వస్తావు. తీసుకొని రావాలా. నువ్వు సమాధానాన్ని తీసుకొని రాని వ్యక్తివైతే నువ్వు దేవుని కుమారునివి కాదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు, దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేసిండు? మనల్ని ఆల్రెడీ ఆయన పిల్లలుగా చేసిండు. అంటే నువ్వు నీ నేచర్ దేవుని పిల్లలు అంటే వాళ్ళు సమాధాన పరుస్తారు, సమాధానాన్ని తీసుకొని వస్తారు. దేవుడు ఏం చేసిండు? యోహాను సువార్త 1:12 చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్. ఆమేన్. అందరికి తెలిసిన మాట. దేవుడు మనకు ఆయన పిల్లలవుటకు అధికారం ఇచ్చిండు. ఎట్లా? యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి నువ్వు దేవుని కుమారుడైనావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సమాధానాన్ని తీసుకొని రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుణ్ణి, నేను ప్రార్థన చేయను, నేను దేవుని పిల్లలనే, కానీ నేను ఫాస్టింగ్ చేయను, నేను దేవుని పిల్లల్నే, ఏదేమైనా నేను యేసుప్రభువుని అంగీకరించిన కాబట్టి నేను అంటే కాదు. నువ్వు కుక్కవైతే బౌ బౌ అనాల్సిందే, పిల్లివైతే మ్యావ్ అనాల్సిందే. అర్థమవుతుందా? నువ్వు దేవుని కుమారుడు అయితే సమాధానాన్ని తీసుకొని రావాల్సిందే, సమాధానం తీసుకురావాల్సిందే. యు మస్ట్ బ్రింగ్ పీస్. ఎట్లా? త్రూ ప్రేయర్, త్రూ యువర్ ప్రేయర్స్. 1 తిమోతి 2:1-2 మళ్ళీ ఒకసారి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చాలు, మనం నెమ్మదిగా సుఖముగా బ్రతకాల. We need peaceful lives. హల్లెలూయా. హల్లెలూయా. మనము రాప్చర్ లో మనం ఎత్తబడు వరకు మనం పీస్ఫుల్ గా మనం బ్రతకాల్సిందే. మనం రాప్చర్ లో ఎత్తబడిన తర్వాత ఫర్గెట్ అబౌట్ దిస్ వరల్డ్. ఈ లోకం అల్లకల్లోలం అయిపోతుంది. ఫర్గెట్ దట్. బట్ మనమున్నంత వరకు we must establish peace on this earth. మనమున్న ప్రదేశంలో సమాధానం ఉండునుగాక. నేను బ్రతుకు ప్రదేశంలో, నేను పనిచేయ ప్రదేశంలో సమాధానం ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? గలిబిలి గొడవలు అవసరం లేదు. We need peace. హల్లెలూయా. క్రైస్తవునికి ఎప్పుడు ఉండాల్సింది సమాధానము. సమాధానాన్ని తీసుకొని రావాల్సిందే. హల్లెలూయా. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు కంటే కూడా మనుషులందరి తరపున మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి తరపున క్రైస్తవులు కూడా ప్రార్థన చేయాలి చాలా మంది. కానీ మనం ఏం చేయాలా? అందరి తరపున ప్రార్థన చేయాలి. ఎవరి కోసము? రాజుల కొరకును, అధికారులందరి కొరకును. అందరూ అంటే ఒకరినిద్దరిని వదిలిపెట్టమని కాదు, అందరూ. నీకు గుర్తుండే అధికారులందరి కోసం. ఆమేన్. కలెక్టర్లు వాళ్ళందరూ అధికారులు, రాజులు వాళ్ళ అందరూ ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ అంతా రాజులు. సో అందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. విజ్ఞాపనం అంటే యు ఆర్ ప్లీడింగ్. వాళ్ళ కోసము నువ్వు దేవుని వేడుకుంటున్నావు, యు ఆర్ ప్లీడింగ్. వాళ్ళ కోసం ప్రార్థనలు కూడా చేయాలి, యాచనలు చేయాలి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, వీళ్ళని బట్టి నీకు స్తోత్రం నాయన. యు నీడ్ టు గివ్ థ్యాంక్స్. ఇవి చేస్తూ ఉండాలని నేను హెచ్చరిస్తుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 3వ వచనానికి వద్దాం. 1 తిమోతి 2:3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ గుడ్. ఏది మంచిది? నువ్వు ప్రార్థన చేయడం, నువ్వు విజ్ఞాపన చేయడం, నువ్వు యాచన చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇది మంచిది. ఇది దేవుని దృష్టికి మంచిది. ఇది అనుకూలమైనది. సెలవు దినం తీసుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం ఇది మంచిది. నిన్ను నువ్వు
తినకుండా నీ కడుపును కట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు గడపడం ఇది మంచిది, ఇది అనుకూలమైనదినై ఉంటున్నది. హల్లెలూయా. మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలము అయి ఉంటున్నది. 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆశ ఏంటంట? మనుష్యులందరూ రక్షణ పొంది. మనుషుల్లో కొందరు రక్షణ పొందాలా, కొన్ని మతాల వాళ్ళు రక్షణ పొందకూడదు, కొన్ని అట్లుందా? అందరూ. దేవుని దృష్టిలో మతం లేదు, దేవుని దృష్టిలో కులం లేదు, దేవుని దృష్టిలో ఏది లేదు. ఇవి మనుషులు తయారు చేసినవి. మతాలు, కులాలు, వ్యవస్థలు ఇవన్నీ తయారు చేసిన మనుషులు చేస్తున్నారు. దేవుని దృష్టిలో మనిషే, ఎవడైనా మనిషే. వాడు రాజైనా మనిషే, బిచ్చగాడైనా మనిషే, ఎవరైనా మనిషే. దేవుని యొక్క ఆశ, ఇచ్చ అంటే కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా, అందుకే మనం కూడా ఏం పెట్టాం? హెవెన్ ఫర్ ఆల్, అందరి కోసం. యేసు ప్రభు చనిపోయింది అందరి కోసం, కొందరి కోసం కాదు, అందరి కోసం. ఒక ఆయన నాతో వాదించిండు ఒకసారి, హెవెన్ ఫర్ ఆల్, హెవెన్ అందరికీ ఉందా? కొందరికే కదా ఉండేది, అందరు నరకానికి పోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అది ఇది. వాళ్ళకి అర్థం కాదు. వీఆర్ నాట్ పార్షియల్ పీపుల్, ఒక వైపు అని కాదు. మనుషులందరి కోసం యేసు ప్రభు చనిపోయిందంటే దేవుని వైపు నుంచి మనుషులందరూ రక్షింపబడ్డారు. దేవుని వైపు నుంచి మనుషులకు రక్షణ కంప్లీట్ అయింది. మనుషులు దాన్ని స్వీకరించాలి. హల్లెలూయా. దాన్ని స్వీకరించిన వాడు పరలోకానికి వెళ్తాడు, స్వీకరించని వాడు నరకానికి వెళ్తాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలెనని. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని గురించి రక్షింపబడడం ఒక్కటి సరిపోదు. నువ్వు రక్షణ పొందినా అయిపోయిందంటే సరిపోదు. నువ్వు రక్షింపబడిన తర్వాత దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ, ఇది దేవుని కోరిక. నువ్వు బిలీవర్వా, దేవుని వాక్యాన్ని స్వీకరించాలా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. దేవుని వాక్యం నా జీవితంలో ఎట్లా పనిచేస్తుంది, దేవుని వాక్యం నా జీవితంలో ఎలా పనిచేస్తుంది. సడన్గా నేను ఒక క్వశ్చన్ అడిగినా అంటే కొందరు ఇబ్బంది పడతారు. ఈరోజు బైబిల్ చదివి వచ్చినారా? చాలా మంది ఇబ్బంది పడతారు ఈ మాటలు. అంటే నువ్వు బైబిల్ చదివి ఆ వాక్యము నాలో ఎలా పనిచేస్తుంది అనేది నువ్వు వర్కౌట్ చేయమంటున్నాడు ఇక్కడ. అనుభవ జ్ఞానము. హౌ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఫర్ యూ? ఆర్ యూ పుట్టింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ టు వర్క్? నువ్వు క్రైస్తవునివే, కానీ దేవుని వాక్యం నీలో పని చేస్తుందా, పని చేయటం లేదా అనేది నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావా? అర్థమవుతుందా? ఊరికే దేవుని మాట వినడం, దేవుడు మంచోడు, ఎంత మంచోడు నువ్వు తెలుసుకున్నావా? నువ్వు రుచి చూచి ఎరిగి ఉంటున్నావా? ఇక్కడ అనుభవ జ్ఞానం. మనుషులందరూ రక్షణ పొందాలి, అక్కడికి ఆగిపోయేది కాదు. నువ్వు బిలీవర్ అయితే నువ్వేం చేయాలంటే సత్యం, నువ్వు సత్యం అంటే దేవుని వాక్యం. వాక్యాన్ని నువ్వు రోజు చదువుతున్న వాక్యాన్ని నువ్వు ఇంప్లై చేసుకోవాలి నీ లోపలికి. హల్లెలూయా. నువ్వు ఇంప్లై చేసుకోవాలి. నాకు సడన్గా ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి వస్తుంది, నేనేం చేస్తానంటే ఐ బైండ్ ఆల్ ది డీమన్స్ బిహైండ్ దీస్ కండిషన్స్ అని చెప్తాను. ఐ బైండ్ ఆల్ ది డిమానిక్ ఫోర్సెస్. ఎందుకు? నాకు తెలుసు ఈ కష్టం ఊరికే రావటం లేదు, దీని వెనక సైతాన్ శక్తులు ఉన్నాయి. మరి నేనేం చేయాలా? వాక్యంలో చదివినాం ఏమని? రెసిస్ట్ ది డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. వాక్యంలో చదివి ఊరుకుంటే ఉపయోగం లేదు. కానీ నీ పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు నోరు తెరిచి పలకడం నేర్చుకోవాలా. ఇదే అనుభవ జ్ఞానం. ది వర్డ్ విల్ వర్క్ ఫర్ యూ. వాక్యం అనేది ఖచ్చితంగా నీకు పని చేస్తుంది. నువ్వు రక్షింపబడినాను అది సరిపోదు. రక్షింపబడిన తర్వాత నీవు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఆ స్వీకరించిన వాక్యంలో అనుభవ జ్ఞానాన్ని పొందాలా. తర్వాత నువ్వు మిగతా వాళ్ళకి చెప్తావు, ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను నిలబడినాను, ఈ విధంగా పలికినాను, ఇది జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దట్ విల్ బికమ్ ఏ బూస్టింగ్ టు సమ్ అదర్ పర్సన్. ఒకరోజు ఒక పాస్టర్ ఫోన్ చేసింది నాకు. నేను ఏదో ఒక మెసేజ్ చెప్తూ దాంట్లో ఏం చెప్పానంటే, కర్నూలులో వరదలు వచ్చినప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేశాననే చెప్పాను. నీళ్ళతో మాట్లాడినాను నేను అనే చెప్పాను. ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు బ్రదర్ మీరు చెప్పిన వాక్యం విన్నాను,
ఆ లాస్ట్లో మీరు నీళ్ళతో మాట్లాడినారు, ఈరోజు నేను డబ్బుతో మాట్లాడినాను, ఆ డబ్బులు నాదు, నేను ఏవైతే అప్పులో ఉన్నానో ఆ డబ్బులన్నీ తిరిగి వచ్చి అన్ని క్లియర్ అయిపోవాలి, నేను మాట్లాడినాను అని ఫోన్ చేస్తుంది. హల్లెలూయా. అది నా అనుభవ జ్ఞానం ఎప్పుడైతే పంచినానో అవతల ఇంకొకరికి ఫెయిత్ బూస్ట్ అయింది. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యూచువల్ ఫెయిత్ షేరింగ్. మ్యూచువల్ ఫెయిత్ షేరింగ్. మొన్న ఒకరోజు బ్రదర్ మాట్లాడిండు, టంగ్స్ విషయాలు నేను వాడుతున్నప్పుడు నేను చాలా బలపడ్డాను. ఇట్ వాజ్ ఎ మ్యూచువల్ షేరింగ్. ఆ మాటలు విన్నప్పుడు నా ఫెయిత్ లోపల బూస్ట్ అయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరు ఏది చెప్పినా నీ ఆత్మలో నీ విశ్వాసము పెరుగుతూ ఉన్నంత వరకు కూడా నువ్వు క్షేమాభివృద్ధి పొందుతున్నావు అని అర్థం. యు ఆర్ గెటింగ్ ఎడిఫైడ్. హల్లెలూయా. సో దేవుని కోరిక ఏంటంటే మనమందరం పొందాలి. మనమందరం అని కాదు, ప్రపంచంలోని మనుషులందరూ కూడా రక్షణ పొందాలా. అంతటితో ఆగడం కాదు, రాప్చర్ వరకు ఇంకా ప్రపంచం జరుగుతుంది కాబట్టి రాప్చర్ వరకు కూడా వాక్యం చదువుతూ వాక్యంలోని అనుభవ జ్ఞానమును పొందాలి. అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. సో మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కోరిక ఏంటంటే ప్రతి ఒక్క రక్షింపబడాలి. వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు, వాళ్ళు ఏ కులం సంబంధం లేదు, వాళ్ళు ఏ మతం సంబంధం లేదు. వీఆర్ గోయింగ్ టు ప్రే దట్ ఎవ్రీబడి షుడ్ బి సేవ్డ్. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. సెకండ్ థింగ్, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ కోసం దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తులు మాత్రమే రావాలా, మనకు శాంతి సమాధానం కలిగించే ఆ యొక్క పార్టీస్ మాత్రమే పవర్లో ఉండాలి అనేది ప్రార్థన చేస్తాం. ఓకే. అండ్ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. నెక్స్ట్, ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అను పేరునకు గారడివాడని అర్థము. పౌలు బర్నబా ఇద్దరు కూడా ప్రాణమైపోతూ పాపు అనే ఒక ప్లేస్కి వెళ్ళారు. అయితే అక్కడ ఒక గారడివాడు ఉన్నాడు. వాని పేరు బర్ జీసస్. వాడి పేరు ఇంగ్లీష్లో బర్ జీసస్, తెలుగులో బర్ యేసు అని ఉంది. అయితే ఇతనికి ఇంకొక పేరు ఏంటంటే ఎలూమా. అతనికి ఇంకొక పేరు ఎలూమా. ఇతను ఎక్కడ ఉండేవాడంట? ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అక్కడ, సెర్జియస్ పౌలస్ అని ఒక ఆఫీసర్ ఉన్నాడు. తెలుగులో ఆయనకు ఇవ్వబడిన పదం ఏంటంటే సెర్గీ పౌలు, ఇంగ్లీష్లో సెర్జియస్ పౌలస్ అని ఉంటుంది. ఈయన దగ్గర ఉండేవాడు. ఈ సెర్జియస్ పౌలస్ అనే వ్యక్తికి ఏమైందంటే పౌలు బర్నబాలు అక్కడికి వచ్చినారు అని తెలిసింది. వాళ్ళను పిలుచుకొని వాక్యం విందాము అని ఆయన అనుకున్నాడు. సత్యం గురించి గాస్పెల్ వినాలనుకున్నాడు. పిలిపించుకుంటే ఈ ఎలూమా అనేవాడు, ఎలూమా అన్న బార్ యేసు వాని పేరు, అతను ఒక అబద్ధ ప్రవక్త, వాడు ఒక గారడివాడు. అతను ఏం చేసిందంటే ఎక్కడ ఈయన రక్షింపబడతాడో, ఎక్కడ సెర్జియస్ పౌలస్ అనే వ్యక్తి గాస్పెల్ విని రక్షింపబడతాడో, ఎక్కడ విశ్వాసం అనేది ఈయనకు వస్తుందో అని చెప్పి ఆయనను విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి పౌలును బర్నబాస్ను ఎదిరించిండారు. ఎట్లా వస్తారు ఇక్కడికి? రావడానికి లేదు. అర్థమైందా? ఎలుమాను పేరునకు గారడి వాడని అర్థం. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకయుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో
విశ్వాసము క్రైస్తవత్వం మీద అంటే దేవుడు యేసు ప్రభు, నేను చెప్తున్నాను విశ్వాసం అంటే డోంట్ థింక్ క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజియన్. అర్థమవుతుందా? రక్షణ అనేది రిలీజియన్లో, మతంలో లేదు. రక్షణ అనేది హిందుత్వంలో లేదు, ముస్లిమ్స్లో లేదు. రక్షణ అనేది క్రిస్టియానిటీలో కూడా లేదు. రక్షణ అనేది యేసు అనే పదంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనేది ఏ మతంలో లేదు, లోకంలో ఎక్కడ లేదు. రక్షణ అనేది ఒక వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము ఏ మతాన్ని బోధించడం లేదు. అర్థమవుతుందా? మనం యేసును బోధిస్తుంటున్నాం. పౌలు బర్నబాస్ కూడా యేసు గురించి బోధిస్తుంటే ఇతను అడ్డుపడినప్పుడు పౌలు బర్నబాస్ ఏం చేస్తున్నారు? ఇంకా అయిపోయిందిలే, ఊరికే ఇంకా ఇది అంత వెళ్ళిపోదాంపా అని అన్నారా? లేదు. దే టుక్ అథారిటీ. ఎవరి మీద? దేవుడు సృష్టించిన ఆ వ్యక్తి ఎలుమా, ఆ వ్యక్తి బార్ జీసస్ అనే వాడి మీద అధికారం తీసుకొని వాడికి గుడ్డితనం కలుగును గాక అని వాళ్ళు ప్రకటించినారు. వెంటనే మనకి గుడ్డితనం వచ్చింది. అర్థమవుతుందా? అంటే గాడ్ ఈజ్ టెలింగ్ అస్ సంథింగ్. ఎవరైనా కూడా దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళ వెనకుండే దయ్యాలు మాత్రమే కాదు, వాళ్ళను కూడా నువ్వు బంధించవచ్చు. వాళ్ళను కూడా యూ కెన్ టాకిల్ దెమ్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ గివెన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ టేక్ అథారిటీ యూ కెన్. అందుకే చెప్తున్నా, నువ్వు అధికారం తీసుకోనంత వరకు ఏమీ జరగదు. నువ్వు అధికారం తీసుకుంటేనే కార్యం జరుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ యు నో యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే మతం కాదు. క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తు జీవం ఎవరిలో ప్రవహిస్తుందో వాడే క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇఫ్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యూ కెన్ స్టాప్ ఎనీ నాన్సెన్స్ గోయింగ్ అరౌండ్. సో వీ నీడ్ టు ప్రే. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. గాడ్ ఈజ్ ఎగ్జార్టింగ్ అస్. మీరు క్రైస్తవులుగా వీ నీడ్ టు ప్రే ఫర్ పీస్. సమాధానం ఉండాలి. పాల్యంగిచ వాళ్ళ చర్చ్ కంట సౌత్ కొరియాలో ఒలింపిక్స్ ఏదో జరిగినాయి. ఇప్పుడు ఒలింపిక్స్ జరిగితే ప్రెసిడెంట్ వచ్చి అడిగినంట పాస్టర్ను, సార్ నాకు చాలా భయం అవుతుంది, అప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రదాడులు ఇవి ఎక్కువ ఉండేవి, మరి ఎలా సార్ అంటే, యూ డోంట్ పానిక్, వీఆర్ దేర్ టు ప్రే, విల్ సీ దట్ అని. ఒక 2-3 months ఏమో ఎవ్రీడే వాళ్ళు చర్చ్లో కాకుండా దే యూస్ టు ప్రే ఇన్ స్టేడియం అంట. ఎక్కడైతే కొరియాలో ఇవి ఒలింపిక్ జరిగితే ఆ స్టేడియంలో దే యూస్ టు హ్యావ్ దేర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. డైలీ అక్కడే చేసేవాళ్ళంట. ఒక్క క్యాజువాలిటీ కూడా జరగలేదు. ఈవెన్ ఒక్క అథ్లెట్ కూడా దెబ్బ తగలేదంట. అదొక రికార్డ్. హల్లెలూయా. కింద పరిగెత్తేటోడు కింద పడి దొక్కపోయి అట్లాంటివి కూడా లేదంట. అంటే యువర్ ప్రేయర్ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. ఆమేన్. యెర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆమేన్. అర్థమైందా? నేను చెప్తా. ఇశ్రాయేలీయులు ఆల్రెడీ చెర పట్టబడ్డారు. అక్కడ ఇశ్రాయేలీయులు ఇప్పుడు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు ఉండే ఆలోచన ఏంటంటే, యుద్ధం జరుగుతుంది అనుకో ఎక్కడైనా, ఇప్పుడు మనమే బానిసలు అనుకుందాం ఎక్కడైనా వేరే దేశంలో, ఆ దేశం మీదకి యుద్ధం వచ్చింది అనుకోండి, నేచర్ ఏముంటుంది? మన నేచర్ ఏముంటుంది? మనల్ని బానిసలుగా పెట్టుకున్నారు వీళ్ళు ఓడిపోతే మేలు, మనము ఫ్రీ అవుతాము అనుకుంటారు. అవునా? అనిపిస్తుందా అట్లా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? చెరగొనిపోయిన పట్టణం, చెర అంటే నువ్వు బానిసగా బ్రతుకుతున్న పట్టణము క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. నువ్వు ఏ పట్టణంలో ఉన్నావో, ఇప్పుడు మనం చెరపట్టబడలేదు, వీఆర్ ఫ్రీ, వీఆర్ ఆల్రెడీ ఫ్రీ ఇన్ దిస్ నేషన్. నువ్వేం చేయాలా? ఈ యొక్క పట్టణం క్షేమం కోసం, ఈ యొక్క కర్నూలు పట్టణం క్షేమం కోసం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ క్షేమం కోసం, మన దేశం క్షేమం కోసము నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయాలి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని క్షేమమే నీ క్షేమమునకు కారణమగును. ఇండియా క్షేమంగా ఉందంటే నువ్వు క్షేమంగా ఉంటావు. ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉందంటే నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు ఏ పట్టణంలో నువ్వు ఓటేస్తున్నావో ఆ పట్టణం క్షేమంగా ఉందంటే నువ్వు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? యు మస్ట్ ప్రే ఫర్ యువర్ ప్లేస్. నువ్వు ఎక్కడున్నావో ఊరికే నాకు ఓటు వచ్చింది నేను యాదోటి వేస్తా కాదు. యాదోటి ఎట్లా వేస్తావు? గాడ్ హాస్ గివన్ యూ ఏ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం ఓటర్, నాకు ఈయన లెటర్ రాసిండు, నేను ఈయనకు రాయిస్తా. లేకపోతే ఆయన లెటర్ రాసిండు, ఆయన ఒక 5,000 ఇస్తా అన్నాడు. డోంట్ సెల్ యువర్ ఇంటెగ్రిటీ. అమ్ముకుండేదానికి కాదు. యు ప్రే అండ్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి నీ ఓట్ను నువ్వు వేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశానికి రాజు అనేవాడే మెయిన్ పర్సన్. దేశానికి ఒక రాజు మెయిన్, ఇంకా వాడు తప్ప ఇంకోటి లేడు. అంటే రాజు హృదయాన్ని కూడా దేవుడు తిప్పగలడు. మనసు ఎవరైనా మార్చగలరా? ఎవరు మార్చలేరు. మనిషిని లొంగ తీసుకోవచ్చు, కావాలంటే కొట్టి వాడిని ఏదైనా చేసి బేడీలేసి లొంగ తీసుకోవచ్చు. లొంగ తీసుకున్నంత మాత్రాన వాని మనసు లొంగి ఉంటుందా? లేదు. వాడిని వదులు మళ్ళా వాడు ఎగిరిదంతాడు. అంటే మనిషి యొక్క మనసును, అటువంటిది రాజు యొక్క మనసును కూడా దేవుడు ఇష్టం వచ్చినట్టు తిప్పగలడంట. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవునికి ఏ వ్యక్తి ఒక ఇంపాసిబిలిటీ కాదు. దేవుడు అనుకుంటే ఎవరినైనా మార్చగలడు, ఎట్లా అయినా మార్చగలడు. హల్లెలూయా. సో యెహోవా చేతిలో రాజు హృదయము. రాజు బదులు ఇంకొకరి హృదయం, ఎవరి హృదయమైనా ఉంటుంది, కానీ రాజు అంటే వాడు ఎవరికి తల వంచడు. అటువంటి వాని హృదయమే నీటి కాలువ వలె ఉన్నది. అంటే ఆయన చిత్తము చొప్పున దాన్ని తిప్పుతాడు దేవుడు. ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లా తిప్పుతాడు. అంటే నువ్వు మనుషుల మీద ఆధారపడదు, మనుషులను గురించి ఆలోచించొద్దు. ఈయన వస్తే బాగుంటుంది, పవర్ఫుల్, ఈయన వస్తే పవర్ఫుల్, ఆయన వస్తే పవర్ఫుల్. దేవుడు ఎవరినైనా కూడా ఆడించగలడు. హల్లెలూయా. కొందరు అనుకుంటున్నారు మేము ఇది మారుస్తాం, మేము కాన్స్టిట్యూషన్ మారుస్తాం, మేము అది మారుస్తాం, మేము ఇట్లా చేస్తాం, మేము ఇవి తీసేస్తాం, అవి ఎవడు? హూ ఆర్ యూ? దేర్ ఈస్ అ గాడ్ whom we are praying now. హల్లెలూయా. మనం ప్రార్థన చేయబోయే దేవుడు ఒకడున్నాడు, ఆయన సమాధానాన్ని తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. 29వ అధ్యాయం సామెతలు 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. ప్రబలడం కాదు, ఇంగ్లీష్ లో చదవండి. When the righteous are in authority, the people rejoice. When the righteous are in authority, నీతిమంతులు అథారిటీలో ఉంటే. ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తుని ఎవడు స్వీకరిస్తాడో వాడు నీతిమంతుడు. వాడు అథారిటీలో ఉంటే ఏమవుతుందంట? ప్రజలు సంతోషించదు. నేను నంద్యాలలో పనిచేసేవాడిని. క్యాజువాలిటీ మార్చ్ నుంచి జూన్ వరకు కూడా క్యాజువాలిటీలో అందరు సన్స్ట్రోక్తో వచ్చేవాళ్ళు. ఏమి సన్స్ట్రోక్, ఎప్పుడు సన్స్ట్రోక్లే. ఏమి అంటే వాళ్ళు పెన్షన్స్ కనిపోయి ఎండలో పడిపోయి, ఇప్పుడు కూడా మొన్న ఐ వాజ్ సీయింగ్ వన్ వీడియో. ఆయన పాపం బ్యాంక్ వరకు పోయిన వ్యక్తి ఇట్లా కళ్ళు తిరిగి అట్లే పడిపోయింది, లైవ్లో మూర్చబడిపోయింది, చనిపోయింది ఆయన, ముసలాయన. అర్థమవుతుందా? అంటే ప్రజలు సంతోషంగా ఉంటారా? వడిగాపులు కాసి డబ్బుల కోసం వాళ్ళకి ఏదో వస్తుందని తిరుగుతూ వాళ్ళకేం లేక కష్టం. అర్థమవుతుందా? దే ఆర్ సఫరింగ్. అదే నీతిమంతుడు పవర్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? సంతోషంగా ఉంటారు. ఎవరొచ్చినా కూడా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా మన దేశం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బీద అనే పరిస్థితి లేకుండా బీదలందరూ పైకి రావాలి. లేకపోతే ఎప్పుడు ఉన్నోడే ఉన్నట్టు ఉండేది కాదు. దేవుని ఆశ ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటాడు ప్రజలు సంతోషించాలి. ప్రజలు సంతోషించుదురు. కానీ ప్రజలు సంతోషించాలంటే ఎవరు ఉండాలా? పవర్లో మనం ఉండాలి. అది చదవండి. నీతిమంతుడు. హల్లెలూయా. Pray that righteous people
will be in power. Hallelujah. 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 So we are praying for few things. ఒకటి, మన పర్సనల్ విషయాలు రాసుకోండి. ఫస్ట్ పాయింట్, నీకేమేమి అవసరతలు ఉన్నాయో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి చెప్పండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, అంటే నవ్ యూ ఆర్ గోయింగ్ టు ప్రే ఫ్రీలీ. మనం ఎవరిది వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం. సెకండ్ థింగ్, వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ అవర్ నేషన్. మన కర్నూలు కోసం చేద్దాం. నెక్స్ట్ మన రాష్ట్రం కోసము, మన దేశం కోసం చేద్దాం. ఈ మూడిట్లో కూడా విల్ ప్రే దట్ రైచియస్ పీపుల్, రైచియస్ గవర్నమెంట్ విల్ కమ్. ప్రజలు సంతోషంగా ఉండేటువంటి గవర్నమెంట్ రావాలి. మనము భక్తితో, మనం దేవునితో గడిపే సమయము ఎటువంటి గలిబిలి లేకుండా మనమంతా సంతోషంగా సువార్త ఫ్రీగా, సువార్త ట్రూత్ ఆఫ్ గాడ్ గాస్పెల్ రీచ్ అవ్వాలా. రాప్చర్ లోపు మనమందరం కూడా సంతోషంగానే రాప్చర్లో మనం ఎత్తబడాలా. అటువంటి పరిస్థితుల కోసం మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు ప్రే? Yes. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున తండ్రి, మీరు నాయన మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామంలో వచ్చిన అధికారాన్ని బట్టి నాయన ఈ 2024 ఎన్నికలను తండ్రి యేసు క్రీస్తు రక్తం కిందికి తీసుకుని వస్తున్నాం తండ్రి. ప్రతి విధమైనటువంటి చెడ్డ ఆత్మల కార్యాలను, మతోన్మాద శక్తులను యేసు క్రీస్తును లయపరుస్తున్నాం తండ్రి. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో జరుగుతున్న ప్రతి ఎన్నికల ప్రక్రియను యేసు క్రీస్తు నామం కిందికి తీసుకుని వస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఎన్నికల్లో పనిచేస్తున్నటువంటి వారి ఉద్యోగస్తులైతే ఏం తండ్రి, ఓట్లు వేయడానికి వస్తున్న వ్యక్తులైతే ఏం తండ్రి, ప్రభా మరి వారందరినీ కూడా మీ రక్తం కిందికి తీసుకొస్తున్నాం తండ్రి. ప్రతి చెడ్డ ఆత్మల కార్యాలను, అరాచకాలను సృష్టించి గొడవలను సృష్టించాలని చూస్తున్న ప్రతి చెడ్డ ఆత్మల కార్యాలను యేసు క్రీస్తును లయపరుస్తున్నాం. మా దేశంలో, మా రాష్ట్రంలో నాన్న మీ శాంతి సమాధానం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చెడ్డ ఆత్మకార్యాలను, ప్రతి వ్యక్తిని, శక్తిని కూడా యేసు క్రీస్తు నామమున నిర్మూలిస్తుంటున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.